సార్ ఇప్పుడు అమృత ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్‌తో కాకుండా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోయారని విన్నాము. మీకేమన్నా తెలుసా సార్? మదర్ తోటి ఉన్నది. నాకు నేనున్నప్పుడు కూడా వాళ్ళ మదరు అమృత ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు తర్వాత చాలా సందర్భాలు చాలాసార్లు కంప్లీట్‌గా వచ్చారు. అక్కడికి వెళ్ళిపోయారు అని అన్నారు. ఉండొచ్చు, నాకు తెలియదు. తర్వాత నేను వాళ్ళని నేను ట్రాక్ చేయలేదు. అంటే అంతా నాకు మాట్లాడుతుందని వాళ్ళ మదర్ వాళ్ళ గురించి నేను అడగలేదు. బట్ బహుశా వాళ్ళు కలిసి మంచి రిలేషన్షిప్ ఉన్నదన్నమాట వాళ్ళందరికీ. సో వాళ్ళ అని నేను అంటే నాకు అనిపించింది. అప్పుడు వాళ్ళ మదరు అమృత ఇద్దరు కూడా కలిసి నా దగ్గరికి నేను ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఓకే. కలిసి వస్తుంది. నేను 2021 డిసెంబర్ దాకా ఉన్నాను అక్కడ. 21 డిసెంబర్ వరకు నేను డిఐజీ అయిన తర్వాత కూడా అక్కడ ఎస్పీగా కూడా అక్కడ కంటిన్యూ అయ్యారు కొద్ది కాలం. చేసి దాదాపు ఒక 1.5-2 years ఉన్నాం. అప్పటికి కూడా ట్రయల్ రానివ్వట్లేదు అనమాట. అది ఉన్నంత రోజులు ట్రయల్ డిలే చేసుకుంటూ వెళ్తూ అంటే లీగల్ ప్రాసెస్ని ఎలా ఆపచ్చు, సపోర్ట్ చేయాలనేది చూస్తుంటారు అన్నమాట. అవతల వాడు ఇవన్నిట్లో మధ్యలో పెట్టి చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ ఫైనల్గా న్యాయం గెలిచింది అనేది ఆనందం ఉందన్నమాట. 100% న్యాయం గెలిచిందని ఇప్పుడు అందరూ అదే మాట్లాడుతున్నారు సార్. రంగనాథ్ గారు కాబట్టి ఆ కేసు ఇంత స్ట్రాంగ్ గా అన్ని సబ్మిట్ చేసి ఇండివిజువల్ గా నేనేం అలా లేదు. రంగనాథ్ ఆర్ సమ్ ఇండివిజువల్ ఇట్ డజంట్ మ్యాటర్. రేపు అదే అనేది ఎవ్రీబడి దీంట్లో అందరినీ కలిపి తీసుకెళ్ళాలి. ఆఫీసర్స్ అందరిలో మంచి చేయాలనే ఉంటుందండి. తప్పన కలిపి తీసుకెళ్ళటం అనేది ప్రతివాడు ఒకటి ఎనర్జీ ఇంకొకటి ఎనర్జీ కలిపి 1+1 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అంటాను అనమాట నేను ఎప్పుడైనా. సో అది ఎప్పుడైనా కానీ ఆ ఎనర్జీస్ని మనం ట్యాప్ చేసి తీసుకెళ్తే కనుక అందరూ సమిష్టిగా నేను అనుకోవటం ఇది అందరి విజయం. అండ్ డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేసిన టీం విజయంగా నేను తీసుకుంటాను. బేసికల్గా ఇన్వెస్టిగేట్ చేసిన కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళది. నేను ఐ కుడ్ గైడ్ ఒక క్లోజ్గా ఒక ఎస్పీగా నేను గైడ్ చేయగలిగాను. నన్ను కూడా పైనుంచి నా సీనియర్స్ కూడా నేను గైడ్ చేశారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసెస్లో తలా ఒక చేస్తే తప్ప ఈ కేసులో అంతేలేండి సార్.